ఇక్కడ నేపథ్యంలో అమరా ప్రసాద్ చూడు ఎట్లా మాట్లాడుతున్నాడో, ఇది 1 అవర్ క్రితం పెట్టిన నేపథ్యం. అరే పిచ్చి కుక్క అజయ్గా, నీకు త్వరలోనే కత్తి మహేష్ ప్రవీణ్ పగడాలకు పట్టిన దుస్థితి వస్తుందిరా. ఇంకా చూసుకోండి దయచేసి మేధావులారా, మీకు చేతులెత్తి నమస్కరించి జై భీములతో చెప్తున్నాను, ప్రైజులు ఆడుతూ కూడా చెప్తున్నాను. దయచేసి చూడండి, ఇక ఈ అమరా ప్రసాద్ గారిని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మన నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను, మీరు మాట్లాడుకుంటారా ఏం చేసుకుంటారో చేసుకోండి. ఎందుకోసం అంటే చూడండి ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారో. అరే పిచ్చి కుక్క అజయ్గా, నీకు త్వరలోనే కత్తి మహేష్ ప్రవీణ్ పగడాలకు పట్టిన దుస్థితి వస్తుందిరా. ఖురాన్ మీద, అల్లా మీద, ముస్లిం మహిళల మీద నోటికొచ్చినట్టు మాట్లాడిన ప్రవీణ్ పగడాలను బహిరంగంగా చంపేస్తామని బెదిరించిన ముస్లింలకు పవిత్రమైన రంజాన్ పండుగ ఉన్నందువల్ల వాళ్ళు ప్రవీణ్ పగడాలను చంపే అవకాశం లేదంట. కానీ హిందువులు మాత్రం మతోన్మాదులంట, చంపే అవకాశం ఎక్కువ ఉందంట. అరే గజ్జి కుక్క, అన్నం తింటున్నావా పెంట తింటున్నావారా బేవాస్ నా కొడక. వాడు గుద్ద బగల దాగి బండి కంట్రోల్ చేసుకోలేక స్లిప్ అయ్యి చనిపోయాడా, యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడా, లేక ఎవరైనా మర్డర్ చేశారని తేల్చాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ రా గజ్జి కుక్క. అలా కాకుండా చెక్క మీద వేలాడిన శవం వచ్చి నీకేమైనా చెప్పిందారా. ఇలా అడ్డదిడ్డంగా నోటికి వచ్చినట్లు మాట్లాడితే కత్తి మహేష్ గాడు, ఈ ప్రవీణ్ పగడాల గాడు గాల్లో కలిసిపోయారు. ఈ ఇద్దరిలాగే నువ్వు కూడా త్వరలో వీరి దగ్గరికి చేరుకుంటావు అనిపిస్తుంది నాకు. ఇంత ఓపెన్ స్టేట్మెంట్, ఇంత ఓపెన్ స్టేట్మెంటు, ఇంత భయంకరమైన స్టేట్మెంటు ఆయన ఫేస్బుక్లో పెట్టుకునడం జరిగింది. ఇంత ఓపెన్ స్టేట్మెంట్. మరి దీనికి క్రైస్తవ సమాజమా మరి ఏం చేయాలనుకుంటున్నారు? కత్తి మహేష్కి పట్టిన గతే, ప్రవీణ్ పగడాల గారికి పట్టిన గతే అజయ్ బాబు గారికి కూడా అదే గతి పడుతుంది. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు, నోటికి వచ్చిన తిడుతున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఎంత దారుణమో చూడండి, ఇక ఎంత భయంకరంగా పడుతున్నారు చూడండి. ఎంత చూడండి, ఆ మాటలు కూడా రావట్లేదు. దయచేసి లైవ్ చూసే నా సోదరి సోదరులారా, పెద్దగా నాకు అది రాదు, ఏం పెద్ద పట్టించుకోవద్దు. అక్కడ ఉన్నటువంటి లాంగ్వేజ్ మాత్రమే మాట్లాడుతున్నాను, దీన్ని పరిగణలోకి తీసుకోవద్దు. ఇక అంటే ఇక ఇక్కడ వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు అది నాకు రావడం లేదు. ఇక చూడండి ఇక్కడ ఫైనల్గా అంటుండు, ఇలా అడ్డదిడ్డంగా నోటికి వచ్చినట్లు మాట్లాడితే కత్తి మహేష్ గాడు, ఈ ప్రవీణ్ పగడాల గాడు గాల్లో కలిసిపోయారు. ఈ ఇద్దరిలాగే నువ్వు కూడా త్వరలో వీరి దగ్గరికి చేరుకుంటావని అనిపిస్తుందిరా అని వాడు చెప్తున్నాడు. ఇంకా మరి మన క్రైస్తవ సమాజం ఇంత హెచ్చరిక గారి, ఇంత దారుణంగా, ఇంత భయం లేకుండా ఇంత దారుణంగా మాట్లాడుతుంటే మరి పోలీసు యంత్రాంగం ఏం చేస్తుందో నాకు అర్థం కాలేదు. మరి ఇంకో బ్రదర్ మాట్లాడు, ప్రవీణ్ తలను ఈ బైకుకి వేసి కొట్టినారని చాలా క్లియర్గా అనిపిస్తుంది. ఇక్కడ కింది ఫోటోలో కనిపిస్తున్న దృశ్యం నిజంగా భయంకరంగా కొట్టిలన్నా. ఇంకా చూడండి ఎంత దారుణం ఉందో. ఇక మళ్ళీ ప్రవీణ్ ఒకసారి ప్రవీణ్ అన్న వీడియోలు పెట్టండి. తర్వాత ప్రవీణ్ అన్న వీడియోలు పెట్టు, ప్రవీణ్ అన్న వీడియో పెట్టు, ప్రవీణ్ అన్న వీడియో పెడతాను మీకు. ఎందుకోసం అంటే ఇంత గంటల సేపు నేను మాట్లాడుతున్నానంటే మీరు అన్న చూడండి అద్భుతంగా మాట్లాడంటే మాటలు. కొబ్బరికాయల చెట్టు ఉందనుకోండి, చూస్తాడు ఎవడో ఆసామి, ఆయన ప్రతిదీ కూడా ఎవిడెన్స్ అని మాట్లాడండి, ప్రతిదీ కూడా ఎవిడెన్స్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. ప్రవీణ్ పగడాల గారు నిజంగా అన్న మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకోసం అంటే ఒక వ్యవస్థలో ఆయన ఏం చెప్పాలనుకున్నాడో, ఏం చేయాలనుకున్నాడో అన్నీ చేసిండు. ఆయనకున్నటువంటి భయంకర త్రట్టును అన్నీ అనుభవించండు. ఏం చెప్పాలనుకున్నాడు, ఏం జరగదు అన్నీ చేసిండు. ఆఖరికి వచ్చేసరికి క్రైస్తవ సమాజం కోసం చనిపోయిండు ఆయన. దయచేసి ఇప్పటికైనా మీరందరూ అండగా నిలబడండి.